హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిన్నారా అందరూ? అయితే నేనైతే ఇప్పుడే తిన్నాను. అయితే మా ఎప్పుడో నేను ఒక వీడియో తీసి పెట్టుకున్నానండి. చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు అంటే ఈ మధ్య ఇంకా ఆ, మా అత్తమ్మ వాళ్ళ అత్తయ్య గారు తను చనిపోయినప్పుడు మేమైతే వీడియో అంటే కథ చెప్పించినాం అన్నట్టు. లాస్ట్లో ఉంటాయి కదా, ఏమంటారు, దినాల దినాలు, ఇట్లా మన లాంగ్వేజ్లో అయితే దినాలు అంటే అర్థమైపోతుంది అందరికీ. 11 రోజులలో కానీ 9 రోజులలో కానీ చేసుకునేది దినాలు అంటారు. ఆ రోజు మా ఆడపిల్లలందరూ కలిసి కూడా అయితే కథ చెప్పించారు. అది నేను చాలా అనుకున్నా పెడదామని. అయితే అప్పుడు ఆ వీడియో అనేది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు ఆపిన. అయితే అది చాలా ఫన్నీగా మంచిగా అనిపించింది. అది నేను చిన్న చిన్న పాట్ అయితే ఉంది నా దగ్గర, అది షార్ట్లో పెడతా. ఫుల్ వీడియో మొత్తం కలెక్ట్ చేసుకొని నేనైతే లాంగ్ వీడియోనైతే పెట్టి ట్రై చేస్తున్నా. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వీడియో చూడండి. అది ఏ కథ మీకు ఏమైనా ఐడియా ఉంటే దాని నేమ్ అనేది ఉంటుంది కదా, ఆ నేమ్ మీరు నాకు చెప్పండి, నేను పెడతా కథ. మీరు గెస్ట్ చేయగలిగితే మాత్రమే గెస్ట్ చేయండి, చెప్పండి. ఖచ్చితంగా చెప్పామని అయితే అడగట్లేదు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, చూసిన వాళ్ళు అట్లా, అందుకోసమే చెప్తున్నా. ఏమైనా ఐడియా ఉంటే ఇది అని మెన్షన్ చేయండి అంతే. రాజ్యము ఏ దేశం అంటే పొద్దు చూస్తే పట్టణం పొన్ను ఊసిసన్నముని మాపు చూస్తే పట్టణం మళ్ళీ ఉస్తన్నం ఉన్నది. చెరువు అయ్యో రాము పట్నం ఉన్నది. పట్నం పరిపాలించే మహారాజు అటువంటి రాజు చక్రవర్తి రాజు. రాజు నాయన సుభసేన మహారాజు అతని ఒక్క భార్య ఆడవిల్ల సుభద్రదేవి.